మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 నా ఫోన్ నెంబర్. ఓకే. ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు, మన తెలుగులో పక్ష ఫలితాలు. అంటే పక్షం అంటే ఒక భాగం, ఒక సగభాగం అనుకోండి. ఆ భాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని ఉన్నది, కానీ ఆయన వక్రించిన కారణంగా వ్యయస్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఆయన ఎప్పటి వరకు అంటే నవంబర్ 26 వరకు. తదుపరి మళ్ళీ జన్మంలోకి వచ్చేస్తారు. జన్మంలోకి వచ్చినప్పుడు ఆయన వేరే ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం వ్యయంలో ఉన్నారు కాబట్టి, వ్యయంలో ఉన్నప్పుడు ఏంటి, ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే మీకు ఎక్కువగా ధనాన్ని వ్యయం చేస్తారు, ధన నష్టం జరుగుతుంది, ధనం వ్యయం అవుతుంది, శత్రుభయం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి కలతర నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, మనోవిచారం. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. పుణ్యాత్ములకి పుణ్యం ఉంటుంది, కానీ ఇలాంటి 12వ స్థానంలో ఉన్న మనం చెప్పుకునే ఫలితాలు ఏవి వాళ్ళకి వర్తించవు. అలా దుష్టాత్ములకి కొంతమంది కారాగార శిక్ష కూడా పడవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి యొక్క సంచారం వల్ల, వ్యయస్థాన సంచారం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఏప్రిల్ 26, అదే నవంబర్ 26 తర్వాత మళ్ళీ ఆయన జన్మంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్ర గురులు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో శుక్రుడు అయితే మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. దాన్ని సుఖస్థానం అని అంటాం, మాతృస్థానం అంటాం. విద్య విషయంలోనూ, తల్లిగారి విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావ విషయంలోనూ అన్నిట్లోనూ కూడా శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అన్నిట్లో అనుకూలమైన ఫలితాలు, సుఖాలన్నీ అనుభవిస్తారు. దాన్ని సుఖస్థానం అని కూడా అంటాం. అట్లాగే మీ వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీ ఇల్లు ఏమి పెట్టుబడి పెట్టించేటప్పుడు ఈ 15 రోజుల్లో, అలాగే గృహానికి ఏమి ఇల్లు పట్టక్కర్లేదు, ఏమి పెట్టుబడి పెట్టక్కర్లేదు. మన స్వభావం కూడా చాలా బాగుంటుంది. నలుగురు పెట్టే స్థితిలో, కొందరికి హెల్ప్ చేసేటి సహాయపడే స్థితిలోనే మనం ఉంటాము. ఈ విధమైన పరిస్థితి అమ్మగారు, ముఖ్యంగా అమ్మగారి ఆశీస్సులు కూడా మీకు లభించే అవకాశం ఉన్నది శుక్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం వలన. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలు. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలని దానికి భిన్నమైనగా ఇస్తుంది, భిన్నమైన ఫలితాలు మాత్రమే ఇస్తుంది. అంటే విద్య, భూమి, గృహం, వాహనము, మా తల్లిగారు, ఇవన్నీ కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే దానికి పెట్టుబడి పెట్టాలి, దీనికి పెట్టుబడి పెట్టాలి, వాహనానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఇంట్లో ఏదో పూడుకుపోయింది తీయించాలి, అక్కడ ఏదో ఆగిపోయింది, ఫ్రిడ్జ్ పాడైంది, ఏదో మొత్తం మీద ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు. సరి అయినటువంటి స్థానంలో లేనటువంటి ఏ గ్రహమైనా సరే ఎక్కడ మూలలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి మన చేత కొంచెం చికాకు పెట్టేస్తూ ఉంటారు. అంచేత గురువు 4వ స్థానంలో యోగించరు కాబట్టి ఇవన్నీ గెలుపుకుంటూ ఉంటారు. ఇకపోతే 5వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ రెండు కూడా, రవి బుధులు కూడా మీకు అనుకూలులు కాదు, కాదు. వీరిద్దరు కూడా 5వ ముఖ్యంగా సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, గాయాలు అవటము, దానికి ఒక ఖర్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సరిగా బుద్ధి పనిచేయకపోవడం లాంటివన్నీ, అంటే బుద్ధి దాని మీద పెట్టకపోవడం, చెడు స్నేహాలు, ఇట్లాంటివన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కేతువు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఎవరికైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతారు. అలాగే మీరు ఎవరి దగ్గర నుంచైనా అప్పులు అడిగితే, అంటే ఏదైనా ఒక మంచి పని నిమిత్తం అడిగింది కూడా 6వ స్థానం యొక్క ప్రభావం వల్ల ఏంటంటే, మీరు అనుకూలమైన గ్రహం ఉంటే 6వ స్థానంలో ఇక్కడ కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే అప్పు మరో పాడు పనికో, జూదం ఆడటానికో, మరొకటో కాదండి. ఏదో ఇంట్లో మంచి ఒక వాహనం కొనడానికి కావచ్చు, గృహం ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, ఇల్లు కొనడానికి కావచ్చు, ఉన్నత విద్య కోసం, అట్లా మంచి ఖర్చు కోసం మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీకు అప్పు పుడుతుంది. మీరు ఇవ్వాల్సి ఉంటే తీర్చేయగలుగుతారు, అప్పు కావాలంటే పుడుతుంది. తద్వారా మీకు
ఆ పని పూర్తిగా ఆ డబ్బు కూడా పూర్తిగా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు, ఇబ్బందికరమైన పరిస్థితులే గాని ఒకరి మాట ఒకరికి పొసగకపోవటం ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ధన వ్యయం, ధన నష్టం, కొంతమందికి కళత్ర నష్టం, మనోవిచారం, శత్రుభయం, కారాగార శిక్ష, దుర్మార్గులు ఉంటారు కదండి మరి. కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి అందులో ఎంతమంది పుణ్యాత్ములు ఉండొచ్చు, ఎంతోమంది పాపాత్ములు ఉండొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ పాపాత్ములకు మాత్రమే, పుణ్యాత్ములకు కాదండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు. కొన్ని కోట్ల మందికి సంబంధించింది. అందుచేత ఏమీ భయపడక్కర్లేదు. మొత్తం మీద మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఒకటి, కేతు గ్రహం ఒకటి. 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉందండి. అందుచేత మీరు దేనికి భయపడక్కర్లేదు. దోషం ఎక్కడైతే ఉందని చెప్పారో దానికి ఏం పరిష్కారం లేదా పరిహారం చేసుకోవాలో కూడా చెప్పినటువంటి వారు ఈ పుస్తకం రాసిన వారే చెప్పారు. కాబట్టి దాన్ని మీకు తెలియజేస్తున్నాం. రోజు 5 నిమిషాలు పాటు దేవుణ్ణి నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. శుభభూయాలు.